అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హాలోగ్రామ్, సీలింగ్ అన్ని పక్కా ఒరిజినల్ లాగానే కనిపిస్తాయి. కానీ సీసాల్లో ఉన్నది మాత్రం ఒరిజినల్ కాదు, పక్కా కల్తీ సరుకు. ఇంకా చెప్పాలంటే సీసాల్లో స్పిరిట్ ని నింపేసి అమ్మేస్తున్నారు. మద్యం షాపుల ద్వారా ఈ లిక్కర్ ని మందుబాబులకు సప్లై చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడ్డ ఈ కల్తీ మద్యం కేసులో కూపీ లాగే కొద్దీ డొంకలు కదులుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సోదాలు చేసిన ఎక్సైజ్ అధికారులు నిందితుడు జనార్దన్ గోడౌన్లో భారీగా కల్తీ మద్యాన్ని గుర్తించారు. స్పిరిట్ డ్రమ్ములతో పాటుగా ఖాళీ బాటిళ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. కల్తీ మద్యం గోడౌన్ ని సీజ్ చేసిన అధికారులు పరారీలో ఉన్న నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు కోసం గాలింపు చేపట్టారు. నిందితుడికి సంబంధించిన ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ని ఎక్సైజ్ శాఖ అధికారులు రద్దు చేశారు. జనార్దన్ కి వేరే బార్ అండ్ రెస్టారెంట్ లేదా వైన్ షాపుల్లో లైసెన్సులు గానీ వాటాలు గానీ ఉన్నాయా అన్న దిశగా కూడా కూపీ లాగుతున్నారు. ఇక్కడ క్రెడిబుల్గా వీళ్ళు వచ్చిన సమాచారం మేరకు కొంత ఇక్కడ డంప్ చేసినట్టుగా ఈ ప్రాపర్టీ అంతా కూడా ఇక్కడ ఏదైతే మనకి బ్లెండ్ అయితే ఉందో 35 లీటర్స్ క్యాన్స్లో ఇవంతా కూడా మొలకల చెరువు నుంచి ఒక వెహికల్ ద్వారా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రెడీగా పెట్టారు సేల్కి. సో ఇతను ఫస్ట్ రౌండ్ బార్ వీటిల్లో పార్టిసిపేట్ చేయలేదు. సెకండ్ రౌండ్లో మనకి బార్స్ వీటిల్లో పార్టిసిపేట్ చేసి బార్ లైసెన్స్ సెక్యూర్ చేసుకున్నారు. సో ఈ లైసెన్స్ ఇదైన తర్వాత వాళ్ళు బహుశా దీన్ని త్రూ బార్ ద్వారా సేల్ చేసేదానికి అన్నీ కూడా గ్రౌండ్ వర్క్ అంతా చేసుకున్నట్టుగా మేము అనుమానిస్తాం. జనార్దన్ రావు అనే ఆయనకి ఇక్కడ మద్యం వ్యాపారంలో అతను ఎప్పటి నుంచో ఉన్నాడండి. ఆయన ఇక్కడి నుంచి అన్నమయ్య జిల్లాలో కూడా అక్కడ మద్యం వ్యాపారాలతో అక్కడ ఆయన సంబంధాలు ఏర్పరచుకోవడం జరిగి అక్కడున్న పరిస్థితులకి అనుకూలించడంతో అక్కడ వీళ్ళు ఈ జనార్దన్ రావు అనే ఆయన కొంతమంది సహకారంతో అక్రమ మద్యాన్ని స్పిరిట్ అది తెప్పించి రెక్టిఫైడ్ స్పిరిట్ తర్వాత బ్లెండ్ ఈ క్యారమిల్ ఇవన్నీ తెప్పించి అక్కడ తయారీ చేయడం జరుగుతుంది. తయారీ చేసి అక్కడే బాటిలింగ్ చేసి ఇలా లేబుల్స్ ఫేక్ లేబుల్స్ ఈ ఫేక్ అడ్హెసివ్ లేబుల్స్ కూడా అక్కడే తయారు చేసి అతికించి అక్కడ అమ్మడం జరుగుతుంది. ములకల్ చెరువు కల్తీ మద్యం కేసులో తెనాలిలో కూడా సోదాలు చేశారు ఎక్సైజ్ పోలీసులు. వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావు ఇంట్లో తనిఖీలు చేశారు. ములకల చెరువులో కల్తీ మద్యం తయారు చేసిన ఇల్లు శ్రీనివాస్ పేరు మీదే అద్దెకు తీసుకున్నట్టుగా గుర్తించారు. మరోవైపు కల్తీ మద్యం కేసులో సూత్రధారుల కోసం ఎక్సైజ్ శాఖ వేట కొనసాగిస్తోంది. నిందితులు జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నట్టుగా గుర్తించారు. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, సో మొత్తం మీద అధికారులు యూనిట్లను సీజ్ చేయడము, లైసెన్సులు రద్దు చేయడము చేస్తూ ఉన్నారు. అదుపులో ఎప్పుడు తీసుకోబోతున్నారు నిందితులను? అలాగే కొత్త పేర్లు, మరిన్ని పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పటివరకు మొలకల చెరువుకు సంబంధించినటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం మూలాలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించినట్టు కూడా ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన ఈ కేసులో ఏమనగా ఉన్నారు. వారితో పాటుగా శ్రీనివాస్, అలాగే మిగతా ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలకు చెందినటువంటి వారు నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు కూడా తేల్చారు. 10 మందిని ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు అదుపు తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా అనూహ్యంగా మొలకల చెరువు ఉమ్మడి అన్నమయ్య జిల్లా, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా, నాటి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మొలకల చెరువు నుంచి మొత్తం నకిలీ మద్యాన్ని కూడా ఇక్కడ ఇబ్రహీంపట్నం తీసుకొని వచ్చి ఆయనకి సంబంధించినటువంటి బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించిన వైన్స్కి సంబంధించిన గోడౌన్లోనే నిల్వ చేసినట్టుగా అయితే గుర్తించారు. ప్రధానంగా బాటిలింగ్ కావచ్చు, లేబులింగ్ కావచ్చు, స్టిక్కరింగ్, అలాగే మొత్తం ప్యాకింగ్ సెక్షన్ మొత్తం కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. స్పిరిట్, మాల్ట్, అలాగే బ్లెండ్, క్యారమిల్ మొత్తం వీటన్నిటి కూడా మిక్స్ చేసి పెద్ద డ్రమ్ముల్లోనూ టిన్నుల్లోనూ స్టోర్ చేశారు. వాటిని ఇక్కడే ప్యాక్ చేశారు. ప్యాకింగ్ మిషన్స్ ఏర్పాటు చేసి వాటిని విక్రయిస్తున్నట్టు కూడా ప్రస్తుతం అధికారులు గుర్తించారు. వాటికి రకరకాల పేర్లు పెట్టారు. బ్లూ విస్కీ అని, బ్లెండెడ్ విస్కీ అని, కేరళ మాల్ట్ అనే పేరుతోటి, ఆంధ్ర అడ్మైరల్స్ పేరుతోటి ఇట్లా రకరకాల స్టిక్కరింగ్ ఏర్పాటు చేసి వాటిని ప్యాక్ చేసి మరీ అమ్ముతున్నట్టుగా అయితే గుర్తించారు. ప్రస్తుతం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారం పని చాలా సీరియస్ అయింది. ఎందుకంటే నకిలీ మద్యం వ్యవహారాలు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించమంటూ కూడా స్పష్టం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఏవైతే లిక్కర్ స్కామ్ జరిగింది, అక్రమాలు జరిగాయి, దానివల్ల చాలామంది ప్రజల ప్రాణాలు కోల్పోయారని గత ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఇటువంటి వ్యవహారాల్లో సొంత పార్టీ నేతలు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించమని స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలపైన ఆరోపణలు రావడంతో వారిపైన సస్పెన్షన్ వేటు వేసింది, వారి పార్టీ నుంచి కూడా బహిష్కరించింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా అద్దెపల్లి జనార్దన్ రావుకు సంబంధించినటువంటి ఏవన్గా ఉన్నటువంటి ఇతనికి సంబంధించి గోడౌన్లోనే దాదాపు 1000 కొద్ది లీటర్ల టిన్నుల్లో స్పిరిట్ లభ్యం కావడం ఇప్పుడు ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తోంది. ప్రస్తుతం జనార్దన్ రావుతో పాటుగా ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి మిగతా
వారంతా కూడా సౌత్ ఆఫ్రికాలో ఉన్నట్టు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం జనార్దన్ రావుకి సంబంధించిన సోదరుడు ద్వారా ఆ గోడౌన్కి సంబంధించినటువంటి తాళాలు మొత్తం ఓపెన్ చేయగా బాటిల్స్, లేబుల్స్, స్టిక్కర్స్తో పాటుగా అనేక రకాలైనటువంటి ప్యాకింగ్ మిషనరీకి సంబంధించి వాటి మొత్తాన్ని కూడా స్వాధీనం చేస్తున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించి లెక్కింపు ప్రక్రియ కూడా జరుగుతోంది. ఇబ్రహీంపట్నం నుంచి ప్రస్తుతం వాటిని విజయవాడలో ఉన్నటువంటి భవానీపురం ఎక్సైజ్ స్టేషన్కి తీసుకొచ్చారు. వీటికి సంబంధించి మొత్తం లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం స్టేట్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో వీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలు కొనసాగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడైతే ఈ అక్రమాలు జరిగాయి, నకిలీ మద్యం ఎక్కడైతే ఉత్పత్తి చేస్తున్నారో వారికి సంబంధించి వివరాలు లాగే పనులు అయితే ఎక్సైజ్ అధికారులు అయితే పనిలో ఉన్నారు.